ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్ సమావేశం నిర్వహించారు. ఈ 50 రోజుల పాటు 30 నియోజకవర్గాల్లో పర్యటించినట్లుగా తెలిపారు. జిల్లాలోని స్కూల్స్, కాలేజీల పరిస్థితి అధ్వానంగా ఉందని తెలిపారు. యువతకు ఉపాధి కరువైందని ప్రతి మండలంలో 100 పడకల ఆసుపత్రి నిర్మించి పీహెచ్సీకి అనుసంధానం చేయాలంటూ తెలిపారు. మహిళలపై జరిగే అత్యాచారాలకు కఠిన చట్టాలు తేవాలని కోరారు. పట్టభద్రుల ఓటర్ నమోదుకు మరికొంత గడువు పెంచాలని ఎలక్షన్ కమిషన్ కోరినట్లు ఆయన తెలిపారు. కూడా కాదు, ఇంకా కొద్దిగా యాడ్ చేస్తే విదేశీ ప్రైవేట్ పెట్టుబడులు అన్నారు. ఎవరైనా కానీ పెట్టుబడిదారుడి యొక్క ప్రథమ లక్ష్యం వ్యాపారం, దాని లాభాలు. ఎప్పుడైతే మీరు విదేశీ ప్రైవేట్ పెట్టుబడులు ఆహ్వానించామో ఏం జరుగుతుంది? ఇటువంటి గూఢాచర్యం జరుగుతుంది. ఈ రహస్యాలు ఇతర దేశాలకు అమ్మేయటం జరుగుతుంది. అందువల్ల ఇటువంటి వాటిని మనం అంగీకరించకూడదని, ఇంపార్టెంట్ ఏది వాటిలో ఇటువంటి విదేశీ పెట్టుబడులు తీసుకురాకూడదని అనుకున్నాం. అలాగే కోర్ సెక్టార్ అయిన కొన్ని మినరల్ సంబంధించి విశాఖ స్టీల్ ఇటువంటి ప్రైవేటీకరించకూడదు. కోర్ సెక్టార్లు ఉన్నాయి, మన టెలిఫోన్స్ ఉన్నాయి, ఎయిర్లైన్స్ ఉన్నాయి, ఇటువంటి ప్రైవేట్ పంపించేస్తారు. అసలు యాభై ఆటికి వస్తుంది. గవర్నమెంట్ కి మన జీతాలు ఇవ్వాలంటే ప్రభుత్వ ఉద్యోగులకి ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా జరగకూడదని మేము కోరుకుంటాను. ఓటరు నమోదులో కొన్ని సమస్యలు వచ్చాయి. ఏ సమస్యలు? వాళ్ళు ఏమన్నా డిగ్రీ పీసీ అన్నారు, అలాగే ఆధార్ అన్నారు. అది అప్లై చేశారు ఆన్లైన్, ఉత్సాహంగా అందరూ అప్లై చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు? దాదాపు అందరం కూడా ఎంఆర్ఓలకి సరైన నిర్దేశం లేకపోతే, ఆదేశం లేకపోవడం వల్ల 10th అంటున్నాడు, ఇంటర్ అన్నాడు, పీసీ అన్నాడు, లేకపోతే నన్ను ఆధార్ అంటున్నాడు. మధ్యమత్తులో యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన